ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నిలబడ్డాడు. ఓడిపోయా, నేను ఓడిపోయా కానీ భయపడి పారిపోలేదే. 39 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ హైయెస్ట్ మెజార్టీ కొట్టి చూపించాడు. జగన్ లాగా కంచుకోటలో నుంచి గెలిచిన కాల్ దగ్గర బ్యాచ్ కాదు బ్రదర్. ఎప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపించి కంచుకోట చేసి తెలుగుదేశం పార్టీకి అది నేను పల్లెలో పెట్టి అర్పించినప్పుడే నేను ఈ నాయకుడని పిలిపించుకున్నాను. ఎవరైతే పార్టీకి భారం అన్నారో యువగలం పాదయాత్రతో తనే పార్టీకి భరోసాని గట్టిగా నిరూపించాడు. మాట్లాడలేడు అన్నోళ్ళందరికీ ఇప్పుడు తను మాట్లాడితే ముచ్చమటలు పడుతున్నాయి. రెడ్ బుక్ అని ఎగతాళి చేసిన ఒక్కొక్కరికి ఆ రెడ్ బుక్ చూస్తే గజ్జలు ఉరుకుతున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలేదు లేదు. ఒక్క వైరల్ వీడియోతో అరబ్ దేశాల్లో అల్లాడిపోతున్న ఎంతో మంది అభాగ్యులను ఆంధ్రాకి రప్పించాడు. ఒక్క వాట్సాప్ మెసేజ్ ఎంతో మంది దివ్యాంగ విద్యార్థులకు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో అడ్మిషన్ ఇప్పించాడు. శత్రువు సాయం కోరిన పార్టీలకు అతీతంగా అండగా ఉన్నాడు. తన వరకు వచ్చిన ఏ సమస్యకైనా తనే సొల్యూషన్ అయ్యాడు. విద్యాశాఖ పథకాలకి మహనీయుల పేర్లు పెట్టాడు. 6 నెలల్లోనే ఆంధ్రాకి టీసీఎస్ తీసుకొచ్చాడు. ఇప్పుడు దావోస్ లో పెట్టుబడుల వేటలో నిమగ్నమయ్యాడు. ఉన్నత విద్యా వ్యవస్థ ఆశయంగా రాష్ట్రానికి కొత్త కంపెనీలు రాకే ధ్యేయంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా కొనసాగుతున్న ది యంగ్ ఎనర్జెటిక్ కమిటెడ్ నారా లోకేష్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.